హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫుడ్ కల్చర్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ కొర్రమీను పులుసు. తయారీ విధానం చూద్దాం. ముందుగా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకున్న ఈ కొర్రమీను ముక్కల్ని ఉప్పు కారం యాడ్ చేసుకుని ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయల పేస్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుతూ మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో ఘాట్లు పెట్టుకున్న ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకో 2 మినిట్స్ పాటు మగ్గిస్తే మనకి ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంది. తర్వాత ఇందులోకి ఒక 2.5 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనివల్ల ఈ పులుసుకి మంచి చిక్కదనం, మంచి టేస్ట్ అనేవి వస్తాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ఇలా మూత పెట్టుకుని మంటని సిమ్లో ఉంచుకుని ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ టొమాటో, అలాగే ఘాట్లు పెట్టుకున్న ఇంకొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం తరిగిన కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మనం చేపల పులుసులోకి పచ్చిమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల ఘాట్ అనేది ఎక్కువగా దిగి కారపొడి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం రాదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 3 మినిట్స్ పాటు మగ్గించాక టొమాటోలు కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఇలా ఆనియన్ మసాలా నుంచి కొంచెం ఆయిల్ పైకి తేలే స్టేజ్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న కొర్రమీను ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతా ఈ చేప ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి మొత్తం బాగా కలపండి. మనం చేప ముక్కలు యాడ్ చేసిన వెంటనే ఈ ఆనియన్ మసాలాతో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ చేపల్ని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు చిక్కని పులుసు తీసి పెట్టుకున్న ఒక 50 గ్రాముల చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మనం చేపలు మ్యారినేట్ చేసుకున్న వాటర్, అలాగే మనం చింతపండు రసం తీసుకున్న కప్పుతోనే ఇంకో కప్పు నీటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చేపల పులుసుకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది ఏముండదు. జస్ట్ ముక్కలు మునిగే వరకు మనం పులుసుని యాడ్ చేసుకోవాలి. ఈ పులుసు ఇలా కొంచెం మరుగు పట్టిన తర్వాత ఉప్పు కారం సరిపోయేలేదో చెక్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. చిక్కదనం కోసం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చేప ముక్కలకి తగలకుండా గరిటెతో పైన ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పులుసు చిక్కపడే వరకు మరిగించండి. 7-8 నిమిషాలు మరిగిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది. మనకి పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా తాజా కొత్తిమీరని తరిగి పైన చల్లుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి చల్లారనివ్వండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొర్రమీను పులుసు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని తెలుగింటి వంటకాల కోసం మన తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.